హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఇంకా తెల్లవారుజామునే నిద్ర లేచి వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి పనులు ముగించుకొని స్నానం చేసి ముందు దేవుడి పూజ చేసుకున్నాను. ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. కార్తీక మాసంలో ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత గడప దగ్గర ద్వార పూజ చేసుకొని కార్తీక దీపం పెట్టుకున్నాను. ఈ నెలంతా, ఈ కార్తీక మాసం అంతా దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో. అందుకే నేను ఈ నెలంతా నాన్ వెజ్ తినకుండా ప్రతిరోజు ఈ ద్వార పూజ చేసుకొని గడప దగ్గర దీపారాధన చేసుకుంటున్నాను. ఆ తర్వాత పూజ గదిలో దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నాను. ఇది మా జామ చెట్టు. ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఈ జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ మా ఇంటి పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పచ్చిమిర్చి చెట్టు వేశాను. ఇది చాలా చిన్న మొక్కగా ఉండేది. 3 months బ్యాక్ ఆ బ్రాంచెస్ అన్నీ కట్ చేశాను. ఎప్పుడైతే నేను బ్రాంచెస్ కట్ చేశానో మొక్క చాలా ఏపుగా పెరిగింది. చాలా పచ్చిమిర్చి వచ్చాయండి. ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చి పచ్చిమిర్చి చాలా వచ్చాయి. దాదాపు 1/4 kg పైనే ఉంటాయి. 10 daysకి ఒకసారి ఈ విధంగా చాలా పచ్చిమిర్చి అనేది అవి కాస్తూ ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా పచ్చిమిర్చి నేను మార్కెట్ నుంచి తెచ్చుకోను. మా చెట్టు కాయలే ఈ కర్రీస్లోకి ఎక్కువగా వాడుతాను. అంత బాగా కాస్తుంది మా పచ్చిమిర్చి చెట్టు. దీనికి కారణం దీని బ్రాంచెస్ కట్ చేశాను. అందుకే ఇది చాలా ఏపుగా పెరిగి బాగా కాస్తూ ఉంది. నెక్స్ట్ మా జామకాయలు. ఈ జామకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతకుముందు నేను మార్కెట్లో కొని తెచ్చానండి హైబ్రిడ్ జామకాయలని. అవి కేజీ 60 రూపీస్కి ఇచ్చారు. కానీ చప్పగా ఏమి బాగలేవు. చాలా చప్పగా ఉన్నాయి, టేస్ట్లెస్గా ఉన్నాయి. కానీ వాటితో పోల్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం కాదు. మా జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, వగరుగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అదొక టేస్ట్. సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు కూడా మేము ఈ దోరగా ఉన్నప్పుడే కోస్తాము ఈ జామకాయల్ని. ఈ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఇస్తాము. లాస్ట్ టైం సమ్మర్లో అయితే చాలా పెద్ద సైజులో కాసాయి. టెంకాయ అంత సైజులో కాసాయి. చాలా ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఇంత పెద్ద సైజులో జామకాయలు కాసాయని. కానీ ఇప్పుడు మళ్ళీ వింటర్లో అంతలా పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియంగానే కాస్తూ ఉన్నాయి. అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. Bye bye.